అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. బరాబర్ తగ్గియాలే కరెంటు ఛార్జీలు. కూటమి ఫ్యూజులు కొట్టేసినంత పనిచేసిర్రు జనాలు. మల్లారెడ్డి చేసిండు జిమ్ముల ఎక్సర్సైజులు. ఈ వయసులో కూడా మంచిగానే పెంచుతుండు కండలు. అన్నామలై సార్ తిన్నాడు కొరడా దెబ్బలు. ఆడవిల్లల మీద ఆగాలంటున్నాడు అఘాయిత్యాలు. రైలు కింద వండుకొని చేసిండు 290 కిలోమీటర్ల ప్రయాణం. కొంచెమన్నా లేదో ఈయనకు పానం మీద భయం. లక్కీ భాస్కర్ లెక్కన లక్కీ రాజేష్ అయితా అంటున్న మా మోతెవరి. జీవితంలో డబ్బిచ్చే కిక్ ఇంకేది ఇవ్వదు. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. గర్ల్ ఫ్రెండ్ కావాలంటే డబ్బు మన ఒంటిపై ఉండాలి. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు అంటే అప్పుడు అర్థం కాలేదులా, ఇప్పుడు అర్థమవుతుంది. గెలిచి అధికారంలోకి వచ్చినాక నేను బాదుడే బాదుడు అనుకుంటా బాదుతా అన్నాడని. అన్నట్టే మస్తు బాదుతుండు. అట్టట్టి కాదు, మళ్ళా ఆయన బాదుడుకు కరెంట్ షాక్ కొట్టి పేదల ఫీజులు ఎగిరిపోతున్నాయి. అందుకే పవర్ ధరలు పెంచిన బాబుకు పవర్ ఎందుకు అనుకుంటా ఇంగో వైఎస్ఆర్సీపీ నేతతో పాటు కార్యకర్తలు ప్రజలందరూ కలిసి ఇంగో పోరుబాట పట్టి ఇట్లా రోడ్ ఎక్కిర్రు. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గియకపోతే కటింగ్ వైర్ తోని వైర్ ను కటుక్కుమని కట్ చేసినట్టు ఈ కూటమి సర్కారు వైర్లు కూడా కటుక్కుమని కత్తిరిస్తాం అనుకుంటా ఏపీ అంతటా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రోడ్డెక్కిర్రు పబ్లిక్. అధికారంలోకి వచ్చేటందుకేమో మీ బతుకులను ఎలుగులోకి తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి చీకటి చేస్తాడు అనుకుంటా మస్తు కోపం చేసిండ్రు. ఇవాళ అప్పుడే బోధులే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. వినియోగదారుల మీద ఏమో రేట్లు పెంచేవాలి. ఇది సంపద సృష్టి అండి. కొందరు లాంతర్లు పట్టుకొని రోడ్డు మీదకి ఎక్కి నిరసన చేస్తుంటే ఇంకొందరు తలకే కరెంటు బుగ్గలు కట్టుకొని రోడ్డు ఎక్కి ఛార్జీలు తక్కువ వేయాలని డిమాండ్ చేసిర్రు. ఇట్లా గొడుగులు పట్టుకొని కొందరు, ఉరితాళ్ళు పట్టుకొని ఇంకొందరు, బైక్ల మీద కొందరు, ఇంకో ఈ అన్నైతే ఏకంగా ట్రాక్టర్ల ట్రాన్స్ఫర్ పెట్టుకొని రోడ్డు ఎక్కిండు. పెంచిన కరెంటు ధరల మీద అంత కోపంగా ఉన్నారన్నట్టు పబ్లిక్. 6 నెలలు కాకముందే రాష్ట్రంలో ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తారంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిక్కుమాల ప్రభుత్వం అందరూ అర్థం చేసుకోవాలి. 6 నెలలు కాలేదు ఈ కూటమి సర్కార్ వచ్చి, అప్పుడే దిక్కుమాలిన సర్కార్ అనిపించుకుంటున్నది పబ్లిక్ తోని అని అంటే ఇక బాబు గారి పనితనం ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచన చేయొద్దు. చంద్రబాబు నాయుడు ఏ నక్షత్రాన్ని పుట్టాడో తెలియదు కానీ పేదవాడి జీవితాలు రోడ్లు పడే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. మా కడుపు కదా మీకు ఎప్పటికైనా తగలుతుంది. ఇంత ఘోరంగా తిడుతున్నారు అని అంటే ఇప్పుడే కాదు ఇంకా రేపట్ల కూడా బాబు కరెంటు ఛార్జీలు పెంచుతాడు అనేది జనాలకు బాగా అర్థమైనట్టున్నది. అందుకే ప్లస్ మైనస్ వైర్లు కలిసినప్పుడు మంటలు వెళ్ళినట్టు ఇట్లా మండిపోతున్నారు జనాలు. స్మార్ట్ మీటర్స్ తీసుకొని వస్తా ఉన్నారు. ఆ స్మార్ట్ మీటర్స్ తీసుకొచ్చిన తర్వాత ప్రీపెయిడ్ సిస్టమ్ వస్తుంది. ప్రీపెయిడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత అర్ధరాత్రి అపరాత్రిలో ఛార్జింగ్ అయిపోతే కరెంటు పోతే ఇంట్లో వృద్ధులు కానీ పిల్లలు కానీ వారందరూ కూడా అగచాట్లు పడే పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇదే జరగతట్టు ఉన్నది. మరి అంత మంచిగానే ఉన్నది కానీ బాబు గారి భవిష్యత్ గ్యారంటీ ఏమైందన్నట్టులా. ఈరోజు బాబు షూరిటీ లేదు, ఆయన హామీలకి గ్యారంటీ లేదు, ఆయన మాటలకి ఈరోజు వారంటీ లేదు అనేది అర్థమవుతుంది. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగినట్టు ఈడ నిరసన చేసేది కాబట్టి ఆడ చంద్రబాబు పెంచిన ధరలను తగ్గిస్తాడా, లేకపోతే కరెంటు షాక్ వచ్చినట్టు జనాల చేతిలో షాక్ తింటాడో ఇక వాళ్ళే టెస్టర్లు పెట్టుకుని మరీ చెకింగ్ చేసుకుంటే కట్కలు కాలిపోకుండా ఉంటాయి. లేకపోతే కట్కలేంది ట్రాన్స్ఫార్మర్లు కూడా టపేలు మని వెళ్ళిపోయి కూటమి బల్బుల ఫిలమెంట్లు రాలిపోయినా రాలిపోతాయి అని అనుకుంటున్నారు. పెరిగిన కరెంటు ధరల మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్న ఈ రోడ్ ఎక్కిన జనాలు. తుమ్ముతే తుఫానై సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి పాలమ్మి పూలమ్మి తెలుగు రాష్ట్రాలలో మాటకారి మనిషి మైకు ముంగటికొస్తే మజా తెప్పించేది ఎవరు? మల్లారెడ్డి. మరి మల్లారెడ్డి అంత జోష్గా మాట్లాడుతుందంటే కారణం ఏందనుకుంటున్నారు? ఏమున్నది వాని మంచిగా చిక్కటి పాలు లాగుతున్నాలే అందుకనే గట్టిగా ఉన్నాడు అనుకుంటారు కదా. కానీ అవన్నీ జుజుబీనే. మల్లన్న అసలు రహస్యం ఇగో ఇదే. ఎస్, మల్లారెడ్డినే జిమ్ముల చెమట తీసేది. డిప్స్ కొట్టడంలోనైనా చెస్ట్ పెంచడంలో చేసే వర్కౌట్లనైనా ఏం చేసినా మల్లన్న ఎవ్వ
తగ్గేదేలే. అగ చూడుండ్రి డంబెల్స్ తోని ఎంత దర్జాగా దడదడలాడిస్తుండో. 80 ఏళ్ళు దగ్గరకు వస్తున్నా 8 ఏళ్ల పిల్లగాడుగాక చెలాకిగా బాడీని కదిలిచ్చినట్టే కదిలిస్తున్నాడు. దినం పొద్దున 2 గంటల జిమ్ముల్నే చెమట తీస్తానని సోషల్ మీడియాలో వీడియో పెట్టిండు. కానీ మల్లన్న ఏది చేసినా మస్తు ఉంటది పోన్రి. అప్పట్లో మంత్రిగా పనిచేసినప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో గవర్నమెంట్ తరపున ప్రోగ్రాంలలో పాల్గొని జోర్దార్గా డాన్స్ చేసిండు. ఇక మొన్నటికి మొన్న మనవరాలి పెళ్లిలా స్పెషల్ గా డాన్స్ నేర్చుకొని చుట్టాల ముంగట దోస్తుల ముంగట కిర్రా కనిపించిండు. ఏమో అనుకున్నావు, అప్పట్లా మల్లన్న మంత్రిగా పనిచేసిన దానికంటే ఇప్పుడే ఎక్కువ మీడియాలో కనబడుతున్నాడు, పర్ఫార్మెన్స్ చూపెడుతున్నాడు. అట్లుంటది మరి మల్లన్న అంటే. లక్కీ భాస్కర్ సినిమా చూసినప్పటి నుంచి నేనెప్పుడు లక్కీ రాజేష్ను అయితను అని ఒకటే గలవరిస్తున్నాడు మా ఓడైతే. మరి దానికోసం ఏం కథలు పడుతున్నాడో, ఏం వేషాలు వేస్తున్నాడో, ఎందుకైతే అందుకే ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. నా పేరు రాజేష్. నా జీతం 13,000 రూపాయలు. దరిద్రం నాతో దాండి ఆడుతున్నట్టు బతుకుతున్నా. డబ్బులు లేనివాడిగా పుట్టడం తప్పు కాదు, డబ్బులు లేనివాడిగా చావడం తప్పు. రాజేష్ కాదు, లక్కీ రాజేష్. నీకు లక్కీ భాస్కర్ సినిమా పిచ్చి పట్టిందా ఏంది? లక్కీ రాజేష్గా మారాలని బలుపా బలం. అంటే లక్కీ భాస్కర్ లెక్కనే నువ్వు కూడా బ్యాడ్ పనులు చేస్తావా? బ్యాడ్ పని తికే పని. అంటే జీవితంలో డబ్బిచ్చే కిక్ ఇంకేది ఇవ్వదు. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. గర్ల్ ఫ్రెండ్ కావాలంటే డబ్బు మన ఒంటిపై. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? లక్కీ భాస్కర్ బ్యాంకులో పైసలు తీసుకుపోయి బయట వాడుకున్నట్టు నువ్వు కూడా వాడుకుందాం అనుకుంటున్నావా? నేను ఒకరిని ఫాలో అయ్యేలా చేస్తా. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఈ మేల్తో ఆ ఫీమేల్ని పడగొట్టబోతున్నా. మేల్ ఏంది ఫీమేల్ ఏంది, అసలు నీ ప్లాన్ ఏందో నాకేం అర్థమైతలేదు. కాసేపు ఆగు అని ఒక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నా, అది అయ్యాక నీతో మాట్లాడదాం. కొత్త మెయిల్ ఐడి ఎందుకు? నీకు ఆల్రెడీ 2 మెయిల్ ఐడీలు ఉన్నాయి కదా. నా కోసం కాదు, మన కంపెనీ కోసం మెయిల్ క్రియేట్ చేస్తాను. కంపెనీ కోసం మెయిల్ ఐడి హెచ్ఆర్ఓలు తయారు చేసుకుంటారు, నీకెందుకు? అయినా మన కంపెనీకు మెయిల్ ఐడి లేదా? ఉంది, అదే ఉన్న మెయిల్ని మార్చేద్దామని ప్లాన్ చేస్తాం. అలా మెయిల్ ఐడి మార్చారనుకో, ఆఫీస్కి వచ్చే మెయిల్స్, ఆఫీస్కి సంబంధించిన ఓటీపీలన్నీ ఈ మెయిల్కి వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఆఫీస్కి సంబంధించిన ఇన్కమ్ కూడా మనకే వచ్చేస్తుంది, నా అకౌంట్లో పడుతుంది. దాన్ని నాకు తెలిసిన వాళ్ళకి, నా గర్ల్ ఫ్రెండ్కి స్ప్లిట్ చేసేస్తా. దొరికినావు అనుకో జైల్లో అడుక్క తింటావు. రిస్క్ చేయకపోతే జీవితంలో ఎదగలేం వాణి. అయినా ఎప్పులేంది ఇట్లా మారినవేంద్రబాయ్ నువ్వు? పిల్ల కోసం. పిల్లనా? బర్రె పిల్లనా కోడి పిల్లనా? నా పిల్ల, నాకు కాబోయే పిల్ల. ఆ పిల్ల ఎవరురా? నేను ఒక పిల్లని ఇష్టపడ్డవాని, కానీ ఆ పిల్ల నన్ను ఓకే చేయాలంటే నీ దగ్గర ఏమున్నది అని అడుగుతున్నది. అందుకే అర్జెంటుగా నేను లక్కీ రాజేష్ అయిపోవాలి. దానికోసమే మన ఆఫీస్కి సంబంధించి ఒక మెయిల్ క్రియేట్ చేసిన, ఆ మెయిల్కి ఓటీపీలు, ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు ఆ ఇన్కమ్ని నేను మొత్తం స్ప్లిట్ చేసేసి నాకు 2 కార్లు, మా పిల్లకు 2 కార్లు, ఇద్దరికి కలిపి ఒక 2 బిల్డింగ్లు ఇట్లా సెట్ చేసేసుకుంటాం. వెంటనే అప్పుడు నా లవ్ని ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు నేను, నా పిల్ల రిచ్. చేతుల బొచ్చేం కాదు. నేను ఎదుగుతున్నా అని చెప్పి నీకు కుళ్ళు కదా, ఏం బాధపడకలే. మా పిల్ల కట్టుకొని వదిలేసిన పాత చీరలు నీకేయమని చెప్పి. ఒక్క నిమిషం ఆగు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేనా? మన హెచ్ఆర్ సార్కు. ఎందుకు? అదే నీ మెయిల్ ఐడి ఫీమేల్ ఐడి కదేందో చెప్తే నిన్ను ఉంచాలనో తీసేయాలనో డిసైడ్ చేస్తారు కదా. అమ్మ తల్లి ఆగు, నీకు దండం పెడతా, ముందు ఆ ఫోన్ పెట్టాయి, ఉన్న జాబ్ పోతుంది. ఏహే నువ్వు రిచ్ కదా, నీకెందుకు జాబు? నెత్తి మీద బొచ్చు తప్ప రిచ్ లేదు, గచ్చు లేదు. ఏదో వార్త చెప్దామని అట్లా మాట్లాడినాక అంతే. వార్త మహారాష్ట్రలోని ఒక కంపెనీలో ఈ మోతే వరకు కొలువు చేస్తున్నాడు. 13,000 జీతం నెలకు. ఎన్ని రోజులని ఈ జీతానికే పనిచేయాలని తెలివి కొద్దీ లెటర్ హెడ్ మీద మెయిల్ ఐడి మార్చేసిండట కంపెనీ. ఇక ఆ లెటర్ హెడ్ పోయిన వాళ్ళందరూ ఆ మెయిల్కే మెయిల్స్ పంపించేసరికి, ఆ మెయిల్ కాస్త ఈయన దగ్గరనే ఉండేసరికి వచ్చే ఓటీపీలన్నీ ఈయన దగ్గరనే ఉండేవి. దాంతో ఈ కంపెనీకి వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఈయన అకౌంట్లోనే పడితే దాన్ని స్ప్లిట్ చేసి ఈయనకు తెలిసిన వాళ్ళకు, ఆయన అకౌంట్లకు, గర్ల్ ఫ్రెండ్ అకౌంట్లకు పంపించిండట. అవునా? ఎంత? 21 కోట్లు. ఏకంగా ఆయన గర్ల్ ఫ్రెండ్కి అయితే లగ్జరీ కార్లు కొనిచ్చిండట, 4 BHK ఫ్లాట్ కొనిచ్చిండట. అచ్చా ఈయననా? అంటే ఆయన నీకు తెలుసా? తెలుసు. అట్లా పైసలు తప్పుదారి పట్టించిండని కంపెనీలోకి తెలిసి పోలీసులకు అప్పచెప్పిరట. ఇక షిప్ప కుడి తింటాడు. అమ్మో, నాకు నా జాబే గొప్ప తల్లి. ఏదో వార్త చెప్పేదానికి ఇట్లా చేసిన లేనిపోని కథలు పడితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. నాకెందుకు, కలుస్తా మళ్ళా, ఉంటా. కానీ సూషిన్ రానుల్లా దురాశ దుఃఖానికి షేటు అంటారు. ఆయన ఎవలో గాని ఇప్పుడు ఉన్న కొలువు వాయే
కొట్టేసిన డబ్బు వాయే ఉల్టా జైలు పాలయ్యే. అందుకే ఉన్న దాంతో తృప్తి పడాలి, గంతే కదా జనాలు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.